ఇది కూడికల ప్రభావ ఎందరైతే రావాలని ఆశ సకాలంలో ఈ కూడికలైన వాక్యం ద్వారా ఇంతవరకు వాక్యం ద్వారా దేవుడు సహాయం ఇవన్నీ ఈ కార్యక్రమానికి మీరే ఆది అధ్యక్షత వహించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధంలో నుండి ప్రారంభం చేసి వచ్చినాము మా పరమ తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి ప్రారంభం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సహోదరులారా, ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. కుటుంబంలో మరి ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్న ప్రతి వారిని ఆశీర్వదించి వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు ధ్యానించి యేసు ప్రభువ సంఘ కార్యక్రమాల ప్రకారము బుధవారము బైబిల్ పట్టణం వెనుక ఈ విధంగా చేరి నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరిచి నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించారు. చింతకుంట తిప్పన్న కొరకై మేము ప్రార్థిస్తున్నాము. మరి మంచి రిపోర్ట్ వచ్చేటప్పుడు సహాయం దయచేయండి. అనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దారా కిషోర్ ప్రతి గాయమును మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే ఇసాకు జేజీని కూడా మీరు తెలియజేయండి. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలుగా ఈ ఫిలిప్ పత్రికను ఏమంటారంటే
ఆనందాల పత్రిక అంటారు. ఎందుకంటే ఈ పత్రికలో దాదాపు 7 ఆనందాలు ఉన్నాయి. మొదటి ఆనందం ప్రార్థన ద్వారా ఆనందము, 2 సువార్త ప్రకటించడం ద్వారా ఆనందము, 3 విశ్వాసము ద్వారా ఆనందము, 4 సహవాసము ద్వారా ఆనందము, 5 శ్రమలలో ఆనందము, 6 రక్షించబడుటలో ఆనందము, 7 దైవజనునికిచ్చుటలో వారు ఆనందించారు. అందుకని ఫిలిప్పీ పత్రికను ఆనందించు పత్రిక అంటారు. ఇక్కడ అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. రక్షింపబడిన విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో ఆనందముగా ఉండాలి. మొదటి ఆనందం మొదటి కీర్తన 2వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవన యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయదంతయు సఫలమగును. పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు అవసరం. విశ్వాసి ఆధ్యాత్మిక జీవితములో ముందుకు సాగాలి అంటే 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానం. ఈ 2 కలిగి ఉంటే భ్రష్టమైన ఈ లోకములో విశ్వాసి యెహోవా కొరకు ఎదురు చూచువాడు ఆనందముతో పక్షిరాజు వలె పైకి గురుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. దేవుని వాక్యమునందు ఆనందించువాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రపంచములో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. భారతదేశంలో కూడా మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. ఇంగ్లాండు దేశానికి సూర్యుడు అస్తమించని రాజ్యము అని బిరుదు. ఒకసారి ఎలిజబెత్ మహారాణి మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ రాయబారి విధంగా అడిగాడు, మీ దేశానికి సూర్యుడు అస్తమించని రాజ్యం అని బిరుదు ఎలాగూ కలిగిందంటే, మా దేశము ఔన్నత్యములోనికి రావడానికి మా జ్ఞానము కాదు, మా బలము కాదు, ఈ బైబిల్ అని సాక్ష్యం ఇచ్చి అతనికి బైబిలు బహుకరణగా ఇచ్చేసి, అమెరికా దేశానికి 16వ వాడు అబ్రహాం లింకన్. ఆయన అంటాడు, బైబిలు అనే పుస్తకము లేకపోతే ప్రపంచాన్ని పాలించుట సాధ్యము అన్నారు. కనుక దేవుని వాక్యం నీ ఆధ్యాత్మిక జీవితములో అనుదినము ధ్యానించాలి.
పఠించాలి, పరిశీలించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 40 కీర్తన 8వ వచనములో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడుందంట? నీ ధర్మశాస్త్రము. గుళ్ళో కాదు, బల్లో కాదు, నా ఆంతర్యములో ఉంది నీ ధర్మశాస్త్రం. మనం రక్షించబడ్డాం, ప్రభువులో కొనసాగుతూ ఉన్నాం, సంవత్సరాలు అధికంగా అవుతూ ఉన్నాయి. బైబిల్ అంతటిలో పెద్ద కీర్తన 119వ కీర్తన. మరి అనర్గళంగా ఎవరు చెప్పగలరు? అనర్గళంగా. కారణమేమి? అవసరానికి ఉపయోగించుకుంటున్నాం దైవ గ్రంథాన్ని. పఠించడం లేదు, ధ్యానించడం లేదు, పరిశీలించడం లేదు. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీవిచ్చిన వాక్యమును బట్టియే కదా. నీ ఎదుట పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుని వాక్యమునందు ఆనందించుచు, దేవుని వాక్యము పట్ల 119వ కీర్తన 72వ వచనములో భక్తుడు అంటాడు, 119వ కీర్తన 72వ వచనం, వెండి వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో లేదు. సంపద నాకు అక్కర్లేదు, నీవిచ్చిన ధర్మశాస్త్రం. ధనవంతులలో బిల్ గేట్స్ ఆయన ధనవంతుల జాబితాలో ఉన్నాడు. మొట్టమొదట అచ్చువేయబడిన ప్రతులు ఇంకా 9 ఉన్నాయి, 10 ఉన్నాయి. అందులో ఒక ప్రతిని ఆయన 3 కోట్లు పెట్టి కొన్నాడు. ఎన్ని కోట్లు? 300 విలువ చేసే బైబిల్ మన చేతుల్లో ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా ఆ పక్క ఆదికాండం ఉండదు, ఈ పక్క ప్రకటన ఉండదు. కాకపోతే కబరు పెడతాది శ్వేత. ఎందుకు? ఇది మా దానమబ్బ ఇచ్చినది బెదనైనా. సరే బైబిల్ నూమై అది నిన్ను మోస్తుంది అంటున్నాడు. వేల కొలది బంగారు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలు. 165వ వచనములో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు.
దేవుని వాక్యం పఠించుటలో, ధ్యానించుటలో భక్తుడు దేని యందు ఆనందిస్తున్నాడంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎంతమంది దేవుని వాక్యం పట్ల రోషము కలిగి అధ్యాయాలు వచనాలు ఈ నవీన యుగములో, ఈ మొబైల్ యుగములో ఎంతమంది కంఠస్థం చేస్తున్నారు? చదివేదే కష్టమండి అని అంటుంది రమణ గారు. మళ్ళీ కంఠస్థముంటో అని అంటుంది. సరే, బైబిల్ చదివేదే కష్టం, ఇంక కంఠస్థం ఎక్కడొచ్చా? ఎందుకంటే నీ చేతిలో ఉన్న సాధనమే నిన్ను చెడగొడతా ఉంది. అది నువ్వు గమనించడం లే. నీ అంతకు నువ్వు ఇసాక్ ఎవరు చెప్పు, శ్వేత చెప్పు. ఇసాక్ ఎవరు? గొప్ప ఆస్తికి వారసు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి. వాళ్ళమ్మ ముచ్చటగా పేరు పెట్టుకుంది, వీడు నాకు నవ్వు కలగజేశాడు అని ఇస్సాకు అని పేరు పెట్టి. కానీ ఏకైక కుమారుడు, ఆస్తికి వారసుడు, కానీ సంపద మీద మనసు లేదు ఇస్సాకుకు, ధ్యానం మీద మనసు ఉంది. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనములో, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఒక ప్రత్యేకమైన సమయం తీసుకుంటున్నాడు. దేవునితో సహవాసము చేయటం, దేవుని క్రియలు ధ్యానించటం. ఎందుకంటే అబ్రహాము చెప్పాడు, అరే ఇదంతా నేను కష్టపడి రాలేదురా, నన్ను పిలిచాడు ఆయన. ఎక్కడో ఆయన నా మనసు ఎదిగాడు. అబ్రహాం మనసు ఎలాంటిదంట చెప్పు దేవదాస్ బాబు. అబ్రహాం మనసు ఎలాంటిది? ఒక మాట, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి యువతలికి పిలిచాడు దేవుడు అని ఎవరంటున్నారు? నెహమ్య అంటున్నారు. 9 నెహమ్య గ్రంథం. అద్దరి నుండి ఇద్దరికి పిలిచావు నువ్వు. ఎరిగాడు ఆయన ప్రతి వాణిని ఎరుగు దేవుడు. 8వ వచనం, లేదంటే గనక 7 నుండి 9వ అధ్యాయము 7, 8. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలికి రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. సరే, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. రానైనా ఈ ఆస్తిని బట్టి, నీ యొక్క అందాన్ని బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదునైనా దేవునితో సహవాసం చేయి, దైవ గ్రంథాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకో. నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒంటరిగా ఉన్న అబ్రహామును పిలిచి
ఏం చేశాడు? పెక్కుమంది అగునట్లుగా అతనిని పిలిచిన వాడవు నీవే. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకువారులారా, వెదుకుచుండువారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్ముడు కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమందగునట్లు చేసి. నైనా నీవు నాకు ఏకైక కుమారుడు. ఇస్సాకుని గురించి దేవుడే అన్నాడు కదా, నీవు ప్రేమించు నీ కుమారుని. కనుకనైనా సంపద మీద మనసు పెట్టాకు, అది వస్తా అంటుంది పోతా అంటుంది, కానీ దేవుడితో సహవాసం చేయటం అలవర్చుకొని, ఖాళీగా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించటం అలవర్చుకొని, ప్రభు యొద్ద గోచారునైనా అమ్మ ప్రభు యొద్ద కన్నీళ్లు పెట్టాము. నా భవిష్యత్తు ఏమిటి, నా జీవితం ఏమిటి, నా జీవితం పట్ల నీ సంకల్పం ఏదుందో నెరవేర్చు అని ప్రభుని అడుగమ్మా అని ప్రభు మీద ఆధారపడినట్లుగా మన పిల్లలకు మనం బోధించాం. ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళేడివాడు. దానియేలు ప్రధానమంత్రిగా ఉండి కూడా అనుదినము ముమ్మారు ఆయనను స్తుతించుచు ప్రార్థించుచు వచ్చెను అనే మాట మనం చూస్తాం. కనుక యవ్వన పిల్లలు దేవునితో సహవాసము చేయటం అలవర్చుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు, ప్రార్థించు. కనుక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమునందు ఆనందించువాడు, దేవుని వాక్యమునందు పఠించువాడు, దేవుని వాక్యమును ఆంతర్యములో ఉంచుకున్నవాడు, అట్టివాని యందు ఆయన కూడా ఆనందిస్తాడు. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు? 37వ కీర్తన 23వ వచనం. కీర్తనలు 37:23. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. వాని ప్రవర్తనను బట్టి, వాని విశ్వాస జీవితాన్ని బట్టి, వాని యొక్క సాక్ష్యమును బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తాడు. ఒకని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించు దేవుడు. అలాగే 147వ కీర్తన 11వ వచనములో ఆయన మూకని యందు ఆనందిస్తున్నాడంట. 147వ కీర్తన 11వ వచనం.
తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు బాబా యెహోవా ఆనందించువా. నేను దేవుని చిత్తము కొరకు కనిపెట్టుచున్నా, నా స్వతహాగా నేనేం చేయను. ఆయన కృప కొరకు కనిపెట్టు వాని యందు ఆయన ఆనందించు. దేవుని వాక్యమును ధ్యానిస్తే నీ మార్గాలు వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా పూనుకుంటావంట. ఏ పని చేసినా నువ్వు వర్ధిల్లుతావు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తించదవు. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యమును ధ్యానించుట, ఆనందించు. మొదటి ఆనందం దేవుని వాక్యమును ఎందు ఆనందించువాడు. రెండవ ఆనందం 112వ కీర్తన 1వ వచనం. 112వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అందుకే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడంటే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనములో, మీకు శ్రేష్టమైన మార్గములను నేను మీకు బోధిస్తాను, తెలియజేస్తాను అంటారు. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్ముని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కాదు. క్షేమము అంటే క్షేమము. ఇప్పుడు మనమందరము మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ గృహ ప్రార్థనలో వర్షము కొరకు ప్రార్థన చేయాలి. వర్షమే లేకపోతే అధికమైన ధరలు, తిండి దొరుకుత కష్టము, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు విరాజిల్లుతాయి. కనుక వర్షము కొరకు ప్రార్థన చేయాలి. అనేక స్థలాలలో విత్తు లేదు. భూమి మీద ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపించువా. ఇక యేసు ప్రభువా నైరుతి ఋతుపవనాలు మొట్టమొదట భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో మొట్టమొదట ప్రవేశిస్తాయి. కానీ ఫలితము ప్రార్థన చేయాలి వర్షము కొరకు.
దేవా, ఏలీ ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను, సముద్రాలను కదిలించను, బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా నీ కృపను అనుగ్రహించు. మనం నెమ్మదిగాను సుఖముగాను జీవించాలి అంటే అధికారుల కొరకు, నాయకుల కొరకు, దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు, ప్రజా రక్షణ కొరకు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజాక్షేమము కొరకు క్రైస్తవుడు ప్రార్థించువా గుర్తుపెట్టు. అంతేగాని యశుప్రభువా నీకు స్తోత్రము, రాత్రంతా కాపాడినావు, ఈ దిన డ్యూటీలో కాపాడు, మమ్మీ టీ తీసుకురా, ఇదే ప్రార్థన. ఏదో చిలక పలుకుల్లాగా వల్లించాలంటే, పొరలించాలంటే అని కాదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనలో కనుక ఏమంటున్నాడు? మీకు శ్రేష్టమైన మార్గములను మీకు బోధించగలను. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సమూయేలు అన్నాడు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. విశ్వాసి ఎప్పుడు సిద్ధముగానే ఉండాలి. 25వ కీర్తన 24వ వచనం. ఆయన వాక్యమును బట్టి ఆనందించువాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. కనుక దేవుని వాక్యము నువ్వు ధ్యానించాలి. 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనయు ఆయన నిర్మించిన శాసనములను గైకొను వారి విషయములోను యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కనుక ఆయన అధికముగా తన ప్రజలను రక్షించువాడుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే తన ప్రజలకు ఆయన తన మార్గము బోధించును, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తావు. 31వ కీర్తన 19వ వచనములో, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 34వ కీర్తన 7 నుండి 10 వరకు చూస్తే, సింహపిల్లలు లేమి గలవై ఆకిలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 3వ ఆనందము ప్రార్థించుటలో ఆనందం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. నాలుగు 6. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక
మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే ఎంత ఇష్టం అండి పౌలు గారికి. నేను భారంగా చేయడంలే, బాధగా చేయడంలే, వెదగా చేయడంలే, చెయ్యాలి కనుక మా మమ్మీ ప్రతిరోజు గంట సేపు చేస్తుంది, లోపల అలసలు పెరిగి అల్లాడిపోతుందే కదా. అది ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, నేను ఎప్పుడు ప్రార్థన అంటే చాలండి నేను సంతోషముతో చేస్తాను. నేను ప్రార్థన యందు సంతోషించుచు సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ మధ్య వాట్సాప్లో మంచి మంచి మాటలు వస్తాయి. మన చెయ్యి కడిగిన ఇంటిని తన ఇంట చేర్చుకున్న వారిని, మనలను ప్రోత్సహించిన వారిని ఎప్పుడూ మరచకూడదు. ఎప్పుడు మరచకూడదు. మన చెయ్యి కడిగిన ఇంటి వారిని, మనలను ప్రోత్సహించి బలపరిచిన వారు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదే పౌలు గారు అంటున్నారు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనలో సంతోషం, లోక విషయాలలో కాదు సంతోషం, లోక సంబంధమైన విషయాలలో కాదు సంతోషం. అందుకే భక్తుడు అంటాడు 4వ కీర్తన 7వ వచనములో, వారి ధాన్య విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషము నాకు పుట్టించింది. చదవండి కీర్తనలు 4:7, 4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు. లోకము యొక్క సంపద కంటే అధికమైన సంతోషం దేవుని పిల్లలకు అధికమైన సంతోషం ఇచ్చేది. ప్రార్థన చేయొచ్చు. నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా సంతోషముతో, దేవా ఫలానా వారిని ఆశీర్వదించయ్యా. సేవ ప్రారంభ దినాలలో వారు అన్ని విధాలుగా సహాయం చేశారు. దేవా వారిని దీవించు, వారి అక్కర్లు తీర్చు, దేవా నీ కృపను దయచు. సరే, నిజమైన సంతోషము కృతజ్ఞత అనేది ఉండాలి. లోకములో ఉన్న సంపద కంటే అధికమైన సంతోషం. 5వ కీర్తన 11వ వచనములో కూడా ఇలాంటి మాటే మనకు దొరుకుతుంది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనుక. 4వ మాట, ఆయన ఆశ్రయిస్తే ఆనందము. ఆయనను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు. ఆయనను ఆశ్రయించిన వారందరూ
ఆయన తన ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. 31వ అధ్యాయం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయందేమి గాని, ధర్మశాస్త్ర విషయమందేమి గాని, ధర్మమంతటి విషయమందే గాని, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఏమంట? తన దేవుని ఆశ్రయించుట. అతడు తన దేవుణ్ణి ఆశ్రయించెను. ఆశ్రయించిన ప్రతి వారు ఆరంభించే ప్రతి పని నెరవేర్చి వర్ధిల్లుతారు. ఆరంభించే ప్రతి పని కనుక ప్రతి పనిలో ఆయన అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. మరొక ఆనందం, అవమానములో వారు ఆనందిస్తున్నారు. దేనిలో? అవమానములో. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు 5:41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచిన వారై మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారట. ఆ నామము కొరకు అవమానించబడుటకై వారు ఆనందించారు అంట. మోషే సకల విద్యలు అభ్యసించినవాడు. కానీ ఏం చెబుతాము? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించి ఐగుప్తును విడిచిపోయి ఆ నామము కొరకు అవమానము పొందుటం. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించదు. పరలోకములో మీ ఫలము. నువ్వు చూసినావు పరలోకం? పెద్దగా చెప్తాన్నాడు, పరలోకంలో ఆనందం అంటావు. ఇక్కడ చూడు, ఇక ఒక్కరు కూడా మమ్మల్ని అనకూడదు. చూడు, ఒక్కరు కూడా మమ్మల్ని ఏమనకూడదు, టచ్ కూడా చేయకూడదు. అదంట భక్తి. అదేం భక్తి? యేసు ప్రభు వారే అన్నారు, ఆయన నామము కొరకు మిమ్మల్ని ఎక్కడెక్కడో తీసుకుని వెళ్తారు, ఆయన ధైర్యముతో ఉండండి. 21:21 లూకాసు వార్త 21:12. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకు అప్పగించి హింసింతురు. తీసుకొని పోతారు బలాత్కారముగా, ఏదో ఒక నింద మోపి. అందుకే వారు ఆనాటి విశ్వాసులు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని. పౌలుని గురించి ఏమన్నాడు? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను ఇతనికి చూపేదను అన్నాడు.
9-16 అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదునని అని దేవుడు అంటుంటే పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు నామము నిమిత్తం క్రీస్తును సంపాదించుకొని నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో అవన్నీ నష్టముగా పెంటగా నేను దాచుకోలే, ఏం చేసుకున్నా. సో వాళ్ళిద్దరి యొక్క దేవుడు అంటే ఇతనికి చూపెదను అంటే అతను అంటున్నాడు నాకు చూపు అంటున్నాడు. నేటి విశ్వాసం అంటే అది అట్లాంటి చూపితే మేము నమ్మము చూడు అంటున్నాడు. మేము వెనక్కిపోతామంటున్నాడు. ఇష్టపడడంలే శ్రమలకు, ఇష్టపడడంలే అవమానాలకు, ఇష్టపడడంలే నిందలకు. ఇలాంటిది పైకి భక్తి గల లోపల శక్తి లేని బ్రతుకు, పనులు బిగించుకొని బతకడము తప్ప నిలబడాలి ప్రభు కోసం. ఇతని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపగలను. క్రీస్తు నామము నిమిత్తము నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో అవన్నీ నష్టముగా పెంటగా నేను ఎంచుకున్నానంట. అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న నిమిత్తం ఆయనతో పాలివారవుట ఎట్టిదో తెలుసుకుంటా నేను. ఇది ఫిలిం పత్రికలోనే చూడండి, అక్కడే ఉన్నాయి చక్కని మాట. 3వ అధ్యాయము 10-11 ఏ విధము చేతనైనను మృతులలో నుండి ఆయనను ఎరుగు నిమిత్తము ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఆయనతో పాలివాడగుట ఎట్టిదో. ఎంత శ్రేష్టమైన మాట పౌలు గారు. ఆయనతో పాలివాడగుట, మరి ఆయన సేవ కొరకు మనము త్యాగం చేయాలి, నష్టపరుచుకో. ఇక్కడ నష్టపరుచుకుంటే అక్కడ మనకు అధికమవుతుంది. యోబు నష్టపరుచుకున్నాడు దేవుని కొరకు, రెండింతలుగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఇక్కడ కాదు, మన అకౌంట్లో ఉండాల్సిందేది. ఎక్కడ ఉండాలో చెప్పు బాబు, దాస్ బాబు, ఎక్కడ ఉండాలన్నా? విదేశాల బ్యాంకులో ఉండాలన్నా, పాస్బుక్లో ఉండాలన్నా, పరలోకంలో ఉండాలన్నా మన ధనము, మన సంపద ఎక్కడ ఉండాలా? పరలోకంలో దాచిపెట్టుకోండి రక్షకుడే చెప్పాడు. ఇక్కడైతే చిమ్మెట దొంగలు పడతాయి, అక్కడైతే ఎవడు రాడు. అక్కడ ఖర్చు అక్కడ ఉండాలంటే ఇక్కడ ఖర్చు పెట్టాలా. నోవాహు ఏం చేశాడు? ప్లాన్ ఇచ్చాడు. చెప్పరాజు ప్లాన్తో పాటు డబ్బులు కూడా ఇచ్చాడా? ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడా? ఇదే మరి ఎట్లా? 110 సంవత్సరాలు సువార్త చెప్పాడు. ఓడ కడుతూ ఏం చేశాడు? తనకున్నది నష్టం చేసుకున్నాడు దేవుని కోసం. అందుకనే నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని ఆయన
కాపాడుతున్నాడు. మనము అస్సలు ఒక పైసలు రావాలి సార్. వీడు భూసేతో కాకిని అదిలించడు సార్. ఎందుకురా అన్న ఆంధ్రాలో ఇదిలిచ్చి అన్న ముక్కలు పడిపోతాయి సార్. మరి అక్కడ ఏమొచ్చాయి? మరి అక్కడ సున్న మన అకౌంట్లలో అక్కడ ఉండల్లా. అందుకనే ఇంకా పై వచనంలో చూడండి, 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను. క్రీస్తును ఏం సంపాదించుకుంటున్నావు నువ్వు? నేను క్రీస్తును సంపాదించుకున్నాను. నేను క్రీస్తు కొరకు ఖర్చు పెట్టాను. మరొక ఆనందం చూడండి, ఆత్మలు రక్షించుటలో ఆనందం. మీరే కదా ఆయన రాకడలో మా అతిశయం, మీరే కదా అంటాడు. 1 తెస్సలోనికలు 2వ అధ్యాయం 19-20 వచనం. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మీరే కదా, మీ కొరకే కదా నేను ఆకలి దొక్కుతూ ఉన్నా. మీ కొరకే కదా 40 దినాలు నేను సూర్యుని చూడలేదు. మీ కొరకే కదా 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ఇవన్నీ మీ కొరకే. ఏదో జరిగిపోతుందిలే సంసారం అనుకుంటే కాదు. ఏమోనండి, ఆయన కుటుంబము ఎట్లా జీవిస్తుందో ఏమో కానీ నాకైతే తెలియదు. ఆయన ఈరోజు కూడా తన అక్కర చెప్పడు, కానీ వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, సేవా విషయంలో ఆయన ముందు ఉంటాడు. అనడం కాదు, పాలు పంచుకోవాలి. మరింత స్థలాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా చేయూత ఇవ్వాలి. ఏమో మాకేం తెలియదంటే ఒకసారి నీ కుటుంబాన్ని చూసుకో అంటాడు. నీ కుటుంబం కొరకు ఇన్ని తిప్పలు పడుతున్నాయి. ఆయనే అంటాడు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. పౌలు గారే అంటారు, ఆత్మ సంబంధమైన వాటిని విత్తి శరీర సంబంధమైన సంపద మీ దగ్గర తీసుకోవడం మాకు గొప్ప కథ కాదు. మీరే కదా. ఆఖరి ఆనందం 7వ మాట, 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం, 1 పేతురు పత్రిక. ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. ఏమంట? శోధనల చేత వారు ఆనందిస్తూ ఉన్నారు. శోధన సహించువాడు ధన్యుడు, దేవుడు అతనికి కిరీటం ఇస్తాడు. అవసరమును బట్టి నానా విధములైన శోధనలలో మీరు ఆనందించుచున్నారు.
14 ఆనందాలు ఉన్నాయి. ఇప్పుడు 7 ఆనందాలే ఫిలిప్పీ పత్రికలోని ఆనందాలు చెప్పాలి. కనుక ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, వాక్యమునందు ఆనందించుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఆనందించుట, ప్రార్థనలో ఆనందించుట, ఆయనను ఆశ్రయించుట వలన ఆనందం, ప్రభు కొరకు అవమానించబడుటలో ఆనందించుట, ప్రభు కొరకు ఆత్మను సంపాదించుటలో ఆనందించుట, ఆయన రాకడలో అవసరాన్ని బట్టి శ్రమలలో వారు ఆనందించుచున్నారు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంట. కనుక విశ్వాసి ఈ లోకములో లోక సంబంధమైన ఆనందాలతో కాదు కానీ దైవికమైన సంబంధాలతో ఆనందించు. ప్రార్థన చేసుకో. సహోదరులారా, చింతకుంట తిప్పన్న కొరకు ప్రార్థన చేయండి. అలాగే ధారా కిషోర్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇసాకు జేజీ కొరకు కూడా ప్రార్థించండి. మరి రంగా ఆయన భార్య అది గొప్ప ప్రమాదము నుండి దేవుడు తప్పించారు, వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభువా, ముఖ్యంగా మా మండలంలోనూ, జిల్లాలోనూ, మా తెలుగు రాష్ట్రాల్లోనూ, మా దేశంలోనూ సరైన వర్షము లేదు. వర్షము కురిపించే శక్తి మాకు, మేము నిస్సహాయకులం, నిష్ప్రయోజనం. మీ సన్నిధిలో గోజాడుతూ సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా నిలుపుకుంటాయి. భూమి మీద తొలకరి వాన, కడవరి వాన కురిపించేవాడవు నీవే కదా. నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, నైనా చెక్ డ్యాములు, అలాగే బోర్లలో నీటి మట్టం పెరుగుతాయి. ముక్కుకొని దయచేసి రైతు ఆశ కలిగిన వాడు కనుక ఆశతో దున్నుతూ విత్తనం వేయించి కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్టు సమృద్ధి అయిన వర్షాలు పెడతాయి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్ నైనా మా మండల నాయకులను, అధికారులను బట్టి దీవించారు. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించారు. మా జిల్లా కలెక్టర్ను, కార్యాలయంను, నాయకులను, అధికారులను బట్టి దీవించారు. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. చక్కగా పాలించినట్లు మా నాయకులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నేను రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను మీరు దీవించండి. నైనా దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్న సేవను విస్తరింపచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు పునదాయించి. సాయిబండ శ్వేత పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు పునదాయించి. జ్యోతిర్మయ్ పరీక్షలు సిద్ధపడుతూ ఉంది. అలాగే గర్భములు ఎదుగుతుంది. పిండాకృతిని దీవించండి, మంచి పోషకాలు దయచండి. భర్తను, కుమారుని, కారుని దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాను. మీ కృపను దాయించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుంటారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, కొండూరు, యాడికి, కోనచెరువు సంఘాలను దీవించండి.
సో ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. చింతకుండా తిప్పన్న కొరకే మేము ప్రార్థిస్తాం. మంచి రిపోర్ట్ వచ్చేటకు సహాయం దాయిచ్చేయండి నైనా, మీ కృపను దాయిచ్చేయండి. తారా కిషోర్ను మీరు ముట్టి స్వస్థపరచండి. ఇసాక్ జేజీకి మంచి ఆదరణ ఆరోగ్యంను దాయిచ్చేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దాయిచ్చేయండి. ఈ పరిసరాలను మీరు ఎక్కడి కింద ఉంచుకుని కాపాడు. ఇదిగో దేవదాస్ కుమార్తె కాలేజ్ చదువుతూ ఉంది నూతనంగా. ఆ క్యాంపస్ను ఆమె ఫ్రెండ్స్ను మీరు దీవించండి. ప్రతి విషయంలో మహిమపోను. చెల్లా ప్రసాద్ కుమార్తె కర్నూలులో చదువుతూ ఉంది దెబోరా. ఎటువంటి బలహీనతలు గురి కానికుండా మీరు కాపాడు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులు దీవించి ఈ రాత్రి మీరు మహిమపోను. దేవా సహాయం దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తుని యవనరాలను దీవించండి. ఎక్కడ ఉండినను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడు. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. మరి శిరీష కుమార్తె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు, మీరు ముట్టి స్వస్థపరిచారు. మీకు స్తోత్రం. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.